హలో ఫ్రెండ్స్, ఈరోజు సెన్సెక్స్లో ఒక లైవ్ ట్రేడింగ్ అలాగే క్యాప్చర్ చేశాను. సో ఎలా చేశాను అని చూపిస్తాను. 77,000 పుట్ అండ్ కాల్ రెండు సైడ్ బై సైడ్ ఎలా వచ్చింది అని చూపిస్తాను. మార్నింగ్ లైవ్లో క్యాప్చర్ చేశాను. సో ఇక్కడ 385 దగ్గర మనకి ఎంట్రీ వచ్చింది. 417 అక్కడ మనకు ఎగ్జిట్. సో అరౌండ్ 32 పాయింట్స్. ఇక్కడ నేను సేఫ్ ఎంట్రీ అని ఎనేబుల్ చేయడం మర్చిపోయాను. సో ఓన్లీ ట్రయాంగిల్ రాలేదు, బట్ ఇక్కడ సేఫ్ ఎంట్రీ ఇన్సైడ్ పోతుంది. చూస్తాము. 417 టచ్ అవ్వాలి. సో వన్స్ మనం బుకింగ్ చేసుకుంటే, ఎంట్రీ చేసుకుంటే టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి అంతే. నేను ఫస్ట్ ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటే డైరెక్ట్ వెళ్ళి ఆర్డర్ పెట్టుకుంటాం. టార్గెట్ ఎక్కడో అక్కడ అగైన్ వెళ్ళి స్టాప్ లాస్ ఎక్కడని తెలుసుకొని వెయిట్ చేస్తాను. ఒక్కటి టార్గెట్ అచీవ్ అవ్వాలి, లేదంటే స్టాప్ లాస్ దగ్గర వస్తే కన్ఫామ్గా క్విట్ చేసుకోవాలి అంతే. అగైన్ వెయిట్ చేయడం, ఎక్స్ట్రా 2 పాయింట్స్ 3 పాయింట్స్ సమ్టైమ్స్ అలా కూడా జరుగుతుంది. ఇప్పుడు 353 అయితే 350 వరకు మళ్ళీ అగైన్ రిటర్న్ వస్తుంది. బట్ మనకు అవసరం లేదు. 1:1 అయితే 1:1. సో ఇక్కడ చూస్తే ఖచ్చితంగా 417 టచ్ అయింది. సో అగైన్ ఇప్పుడు క్విట్ చేసుకోవాలి. అగైన్ సెకండ్ ఎంట్రీ 482 దగ్గర ఉంది. 462 ఐ థింక్. అక్కడ వస్తే మాత్రమే మనం తీసుకోవాలి. ఇన్ బిట్వీన్లో అవసరం లేదు. చూడండి, డౌన్కి వచ్చేసింది. అగైన్ ఎలా వెళ్తుందో మనకు తెలీదు. సో మనకి ఎక్కడ ఎగ్జిట్ ఉందో అక్కడ ఎగ్జాక్ట్గా క్విట్ చేసుకొని అవుట్ సైడ్ వచ్చేస్తే మనకు వచ్చిన డబ్బు ఉంటుంది. అగైన్ ఇప్పుడు మనం పుట్ సైడ్ కంప్లీట్ అయింది, ఒక 30 పాయింట్స్. ఇప్పుడు ఆపోజిట్లో కాల్ సైడ్ 77,000 కాల్. వీఆర్ గోయింగ్ టు ద ఆపోజిట్ సైడ్. సో దట్ ఈస్ కమింగ్ డౌన్. 522 దగ్గర ఎంటర్ అయితే 565 ఎగ్జిట్. చూస్తాము 522 వెళ్తుందో లేదో, డౌన్కి వస్తుందో చూస్తాం. 565 522 ఓకే ఎంట్రీ ఇచ్చింది. ఇది 5 మినిట్స్లో పెట్టాను. చూడండి, ఇప్పుడు ఎంట్రీ విల్ సి 40 పాయింట్స్ సేఫ్ ఎంట్రీకి వెళ్తుంది. రీచ్ ఆర్ నాట్ విల్ సి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. sometimes in only one candle in 5 minutes or less than 5 minutes 565 అయితే ఇక్కడ sometimes మనకు ట్రయాంగిల్ వచ్చింది. సో 40 ప్లస్ పాయింట్స్, 43 పాయింట్స్ చూస్తాము. ఎలా వస్తుందో లేదో, రివర్స్ వెళ్తుందో ఎలాగో చూస్తాం. Yes, touch అయింది. Nicely it is. It reached the target. See how nicely our indicator is working. So for more details you can contact and queries, please contact this number. Thank you. Keep on supporting. Thank you.